తెలంగాణలో పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రధాన పార్టీలు గెలుపు వైపు నూతన వ్యూహాలను రచిస్తున్నాయి. 3 రాజ్యసభ స్థానాలకు జరిగే ఎన్నికల్లో నెంబర్ గేమ్ ఖాయంగా కనిపిస్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పీఠానికి దూరమైన భారత రాష్ట్ర సమితి త్వరలో జరిగే లోక్సభ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు గెలుపొందాలని భావిస్తుంది. ఎన్నికల సన్నద్ధత, ప్రచారం తదితరాలపై దృష్టి సారిస్తూనే అభ్యర్థుల ఎంపికపైన కసరత్తు జరుపుతుంది. ఎంపీ ఎన్నికల వేళ ప్రత్యర్థి పార్టీలను ఆత్మరక్షణలోకి నెట్టే వ్యూహాలు తెరమీదకు వస్తున్నాయి. దీంతో ఈ సీట్లు ఎవరికి దక్కుతాయనేది ఆసక్తికరంగా మారుతుంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ పార్లమెంటు ఎన్నికలలో అత్యధిక సీట్లను సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ లోక్సభ ఎన్నికలలో బీఆర్ఎస్ అత్యధిక సీట్లను సాధించకపోతే రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని భావించారు. ఈ క్రమంలోనే కేసీఆర్ ప్రజలలో తనపై సానుకూల దృక్పథాన్ని కలిగించడానికి వచ్చే లోక్సభ ఎన్నికల్లో అత్యధిక సీట్లను గెలుచుకునేలా ప్రచారం చేయడానికి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ గత ఎన్నికలకు ముందు ఎంచుకున్న వ్యూహాన్ని ఎంచుకున్నట్లుగా తెలుస్తుంది. పశ్చిమ బెంగాల్ ఎన్నికల సమయంలో మమతా బెనర్జీ వీల్ చైర్లోనే ప్రచారాన్ని నిర్వహించారు. అప్పుడు ఆ సానుభూతి ఆమెకు బాగానే వర్కౌట్ అయింది. ఇక ఇదే పందాలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా వీల్ చైర్లోనే ఎన్నికల ప్రచారాన్ని చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తుంది. వీల్ చైర్లో ప్రచారాన్ని చేసినట్లయితే వ్యక్తిగతంగా ప్రచారం చేసినట్టు ఉంటుందని భావిస్తున్నారు. అలాగే ప్రజల సానుభూతి కూడా సంపాదించినట్లు ఉంటుందని కేసీఆర్ భావిస్తున్నారని సమాచారం. అయితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ ఓటమిని చవిచూసిన తర్వాత కేసీఆర్ బాత్రూంలో జారి పడటంతో ఆయన తుంటి ఎముక విరగగా డాక్టర్లు శస్త్రచికిత్స చేసిన విషయం తెలిసిందే. అయితే ఆపరేషన్ చేసిన తర్వాత అది పూర్తిగా సెట్ కావడానికి కొన్ని వారాలు విశ్రాంతి అవసరమని డాక్టర్లు చెప్పారు. ప్రస్తుతం కొద్దిగా నడుస్తున్న కేసీఆర్ ఇంకా పూర్తిగా కోలుకోలేదని పార్టీ నేతల సమాచారం. ఇక కేసీఆర్ పూర్తిగా కోలుకొని ప్రజాక్షేత్రంలోకి రావాలంటే ఇంకా సమయం పట్టే అవకాశం ఉంది. ఈలోపు లోక్సభ ఎన్నికల పర్వం కూడా పూర్తయ్యే అవకాశం ఉండగా పూర్తి గాయం ఆడనప్పటికీ లోక్సభ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న కేసీఆర్ త్వరలో రంగంలోకి దిగనున్నారు. ఫిబ్రవరి 1వ తేదీన ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తుంది. ఇక అసెంబ్లీకి వీల్ చైర్లోనే రానున్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారానికి వీల్ చైర్లోనే ప్రచారాన్ని సాగించాలని కేసీఆర్ డిసైడ్ అయ్యారని తెలుస్తుంది. గతంలోలా కేసీఆర్ సుడిగాలి పర్యటనలు చేయాలని, వీల్ చైర్లోనే లోక్సభ ఎన్నికల సమర శంఖరావాన్ని పూరించాలని, అది ప్రజల నుంచి సానుభూతిని వర్కౌట్ చేస్తుందని భావిస్తున్నారని తెలుస్తుంది. మరి ఈ ఆలోచన ఏ మేరకు ఫలితాన్ని ఇస్తుంది అనేది భవిష్యత్తులో తెలియనుంది. ఇక అవసరమైన చోట సిట్టింగ్లను కూడా మార్చే సూచనలు పార్టీలో కనిపిస్తున్నాయి. వీలైనంత త్వరగా అభ్యర్థుల ఎంపిక కసరత్తు పూర్తి చేసిన 2 జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల జాబితా వెలువడిన తర్వాత బీఆర్ఎస్ అభ్యర్థుల పేర్లు వెల్లడించాలని నిర్ణయించినట్లు సమాచారం. అయితే ఇప్పటికే 4 లోక్సభ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులకు పార్టీ అధినేత కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వారు క్షేత్రస్థాయిలో సన్నాహాలు ముమ్మరం చేస్తున్నారు. గత ఎన్నికల్లో 17 లోక్సభ స్థానాలకు గాను 9 చోట్ల బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందిన సంగతి తెలిసిందే. కాగా మరోసారి మెజార్టీ సీట్ల సాధనపై కన్నేసిన బీఆర్ఎస్ ఇప్పటికే రాష్ట్రంలోని లోక్సభ సెగ్మెంట్ల వారీగా పార్టీ కేడర్తో సన్నాహక సమావేశాలు నిర్వహించింది. ఫిబ్రవరి 10లోగా 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ సన్నాహక సమావేశాలు పూర్తి చేయడంపై దృష్టి సారించింది పార్టీ. తర్వాత పార్టీ కీలక నేతలతో ముఖాముఖి భేటీ జరపడంతో పాటుగా అభ్యర్థుల ఎంపికపైన అభిప్రాయ సేకరణ జరపాలని నిర్ణయించారు. అయితే గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్నో అక్రమాలు, లక్షల కోట్ల అవినీతి జరిగిందని కాంగ్రెస్, బీజేపీ నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ప్రాజెక్టుల నిర్మాణాలు, పేపర్ లీకేజీలు, ధరణిలో అక్రమాలు, మిషన్ భగీరథ స్కామ్, విద్యుత్, సంక్షేమ పథకాల్లో లక్షల కోట్ల అవినీతి జరిగిందని బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే కాళేశ్వరం ప్రాజెక్టు కుంగడంపై మొదట బీజేపీ ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే పేపర్ లీకేజీల వ్యవహారంలో టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేసి కొత్త బోర్డు ఏర్పాటు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో గత బీఆర్ఎస్ ప్రభుత్వం లక్షల కోట్ల పైనే అప్పులు చేసిందని కాంగ్రెస్ సర్కార్ శ్వేతపత్రం విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇది తప్పుడు లెక్కలని బీఆర్ఎస్ పార్టీ గతంలోనే కొట్టేసింది. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ నాయకుల అవినీతి బయట పెడతామని కాంగ్రెస్ గతం నుంచే చెబుతుంది. అయితే ఫస్ట్ టార్గెట్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నుంచే మొదలు పెట్టనున్నట్లు కాంగ్రెస్ వర్గాల్లో టాక్ నడుస్తుంది. గత పాలనలో కేసీఆర్ అవినీతి చేశారని బయట పెట్టేందుకు కాంగ్రెస్ భారీ స్కెచ్ వేస్తున్నట్టు పొలిటికల్ సర్కిల్ టాక్ నడుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆదివారం ఢిల్లీలో కాంగ్రెస్ నేత మధు యాష్కి మాట్లాడుతూ త్వరలోనే కేసీఆర్ ఫామ్ హౌస్ పై విచారణ చేసి అవినీతి వెలికి తీస్తామని హెచ్చరించారు. దీంతో రాజకీయం మరోసారి రసవత్తరంగా మారింది. ఎంపీ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధించాలని కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పోటీ పడుతున్నాయి. కాగా కేసీఆర్ అవినీతి వెలికి తీసేందుకు ఈ ఎంపీ ఎన్నికల్లోపే ప్రజల ముందుకు తీసుకురావాలని కాంగ్రెస్ ఆలోచిస్తున్నట్లుగా సమాచారం.